ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ చేయగానే గోధి మీడియా దాని అనుకూల సోషల్ మీడియా విషం చిమ్మడం స్టార్ట్ చేశాయి. వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీని జెన్జీ లాజికల్ మీమ్స్ తో తిప్పికొట్టడమే నిజమైన మార్పుకు సంకేతం. ఒక్క మినిస్టర్ మారితే గవర్నమెంట్ పరంగా మారేది ఏదీ లేదు. కానీ దేశవ్యాప్తంగా ఈ గవర్నమెంట్ ని మనం క్వశ్చన్ చేయవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో, ఈ సొసైటీలో కలిగింది. ప్రజల్లో వస్తున్న మార్పును బట్టి ప్రభుత్వాలే ఒక్కోసారి వెనక్కి తగ్గవచ్చు. కానీ అప్పటి వరకు వారి తరపున బ్లైండ్ గా ఎటువంటి ఆలోచన లేకుండా మూర్ఖంగా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఫూల్స్ అవుతారు. వారి ఫ్రస్ట్రేషన్ ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ అర్నబ్ గోస్వామి లేవనెత్తిన పాయింట్ ఒకటి దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రీటోక్రసీ, మోబోక్రసీతో పార్లమెంట్ ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అంటున్నారు. డెమోక్రసీలో పార్లమెంట్దే హైయెస్ట్ పొజిషన్. వీధి పోరాటాలతో చట్టాలు చేయకూడదు అని అర్నబ్ చెప్పిన పాయింట్ ఆఫ్ ట్రూత్ మాత్రమే. చట్టాలు పార్లమెంట్ లోనే చేస్తారు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే చేస్తారు. కానీ ప్రజా ఉద్యమాలతో వచ్చిన చట్టాలు భారతదేశంలో అనేకమైనవి ఉన్నాయి. 2009 నుంచి 2014 టైంలోనే స్టూడెంట్స్ పోరాడి తెచ్చిన నిర్భయ యాక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఢిల్లీ వీధుల్లో అన్నా హజారే సత్యాగ్రహ దీక్షతో వచ్చింది లోక్పాల్ బిల్, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇక 1985లో దళిత ఉద్యమం వల్ల వచ్చింది SC/ST అట్రాసిటీస్ యాక్ట్. బీపీ మౌండల్ పోరాటాన్ని ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత అని అర్థం కదా. మరి ఈ స్ట్రీటోక్రసీ ఏంటి? ఎందుకు ఇంత విషం కక్కుతున్నారు? జూలై 20న ఢిల్లీలో జరిగింది గూండాల పని అని ఇంకా ప్రజలను నమ్మించాలని ట్రై చేస్తున్నారా? స్టూడెంట్స్ ని దేశద్రోహులు అంటున్నారు. ఇంకా ఎంతకాలం ఈ యాంటీ నేషనల్స్ ఫార్ములాని వాడతారు? అందుకే చిన్న పిల్లలు కూడా మీ యాంటీ నేషనల్ స్లోగన్ మీద మస్తు మీమ్స్ చేశారు.